ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము నిద్ర లేమితో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అంటే నిద్ర తక్కువైపోయి నిద్ర సరిగా పట్టక, అయితే అలాంటి వారి చిన్న మంత్రం జపిస్తే చక్కని నిద్ర అనేటువంటిది పడుతుంది. దీనివల్ల మనశ్శాంతి పొందుతారు. సరిగా నిద్ర లేకపోతే ఎవరైనా సరే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే డిస్టర్బ్డ్గా ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ చిన్న మంత్రము అనేటువంటిది జపించడం చాలా చాలా మంచిది. కొన్ని స్వయంకృతాపరాధం అంటారు, దానివల్ల కూడా నిద్ర పట్టదు. ఈ ఫోన్లు, ఈ మొబైల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. ఆ నిద్ర పట్టేటువంటి ఆ టైం అనేటువంటిది కనుక దాటిపోతే కొద్దిమందికి నిద్ర పట్టదు. అలా కొంతమంది చేస్తుంటారు. కొంతమంది టీవీ చూస్తూ చాలాసేపు చూసి పడుకుంటారు. లేదా సిస్టమ్ కావచ్చు, ఏది ఏమైనా సరే నాన్న, దీనివల్ల కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఈ అలవాట్లు అనేటువంటివి కొంచెం మానుకుంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ అంటారు, ఆ విధంగా గనక అలవాటు చేసుకుంటే యథార్థంగా చాలా చాలా మంచిది. సరే, దానికి సపోర్ట్ చేయటానికి ఒక మంత్రం, చిన్న మంత్రం అనేది తెలియచేస్తాను నాన్న. ఆ మంత్రాన్ని జపించండి. చిన్నపిల్లలనే కాదు, చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. నిద్ర సరిగా పట్టట్లేదు అని చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్లీప్ అనేటువంటిది చాలా మంది కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక చిన్న మంత్రం, ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాన్ని ఒకే లైను, ఓం శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాన్ని చాలా ఈజీ నాన్న, సునాయాసంగా చేసుకోవచ్చు. మీకు తెలిసిన మంత్రమే ఇదే కదా అనుకుంటారు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం చాలా మంచిది. కనీసం 108 సార్లు ఒక 21 రోజులైనా మీరు జపిస్తే మీకు తెలుస్తుంది. ఈ ఉదయం పూట జపించిన తర్వాత నిద్ర పట్టట్లే అన్నప్పుడు పడుకున్న తర్వాత కూడా మీరు మానసికంగా అనుకోవచ్చు, తప్పేం లేదు. ఓం శాంతి 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 మనసులో అనుకోవచ్చు, ఏ ఆక్షేపణ లేదు, అదేం తప్పు కాదు. మనసులో మానసికంగా మీరు అనుకోండి నాన్న. ఇప్పుడు కొద్దిమంది మానసికంగానే హనుమాన్ చాలీసా చదువుతారు, నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసా చదువుతారు, చాలా మంచి అలవాటు. లేదా పసిపిల్లలు ఊరికి ఏడుస్తున్నారంటే వాడి మీద చెయ్యి వేసైనా హనుమాన్ చాలీసా చదువుతారు, చాలా చాలా మంచిది. తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతుంటారు. సో ఏది ఏమైనా ఈ చిన్న మంత్రాన్ని మీరు జపించండి ఒక 21 రోజుల పాటు, మినిమం 21 రోజుల తర్వాత అబ్బాయి ఇది రిజల్ట్ బాగుంది అనిపిస్తే ప్రతిరోజు కూడా చేయవచ్చు. ఇన్ని రోజులని ఏమీ కాదు.